కలర్ ప్రిడిక్షన్‌తో పాటు జోదపూరితమైన స్వభావం కలిగిన ఎన్నో గేమ్స్ ఈ మధ్య కాలంలో యువత ఆడుతూ ఉన్నారు. కలర్ ప్రిడిక్షన్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, దీంట్లో వాస్తవంగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత రెడ్డో, గ్రీనో ఇలాంటి రకరకాల 3 రంగులనేది లభిస్తూ ఉంటాయి. దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నప్పుడు కొంత అమౌంట్ అనేది రీచార్జ్ చేసుకోవాలి. ఒక రూ. 100, రూ. 200 రీచార్జ్ చేసుకున్నారనుకోండి. మీరు రెడ్ అనే కలర్‌ని మీరు సెలెక్ట్ చేసుకుంటే గనక ఆటోమేటిక్‌గా రెడ్ వస్తే మీకు డబ్బులొస్తాయి. అంటే రూ. 100 పెడితే గనక మళ్ళా మీకు రూ. 100 వస్తాయి. సో, వాస్తవానికి రూ. 100 రిటర్న్ వచ్చే దాంట్లో రూ. 10 మీకు ట్యాక్స్ అని చెప్పేసి పోను రూ. 90 మాత్రం వేస్తారు మీరు గెలిస్తే గనక. ఒకవేళ మీరు ఓడిపోతే కనుక అమౌంట్ మొత్తం పోతుంది. అంటే రూ. 100 పెట్టింది పూర్తిగా పోతుంది. ఇప్పుడు రెడ్ అనేది ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ చేస్తూ ఉంటారు. సహజంగా అంతా ట్రాన్స్పరెంట్‌గా జరుగుతుందని చెప్పేసి అనే భావనలో చాలామంది యూత్ ఉంటున్నారు. కానీ ఎడిషనల్‌గా ఈ బెట్టింగ్ చేయడానికి కొంత టైం అనేది ఉంటుంది. ఆ టైం తర్వాత ఒక 30 సెకండ్స్ తర్వాత మాత్రమే దాని రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. ఈ 30 సెకండ్స్‌లో ఏమవుతుందంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ చేస్తున్నారు. రెడ్ అనే కలర్‌ని బెట్టింగ్ చేస్తున్నారు. మీలాగా ఒక 10 మంది బెట్టింగ్ చేస్తున్నారు అనుకోండి. 10 మంది కలిసి ఒక రూ. 1,00,000 వరకు బెట్టింగ్ చేశారు. లేదా ఒక 100 మందో, 1000 మందో రూ. 1,00,000 దాకా చేసుకున్నారు అనుకోండి. టోటల్‌గా రూ. 1,00,000 అమౌంట్ అనేది రెడ్ మీద వస్తే గనక, గ్రీన్ మీద కేవలం 50,000 మంది అంటే రూ. 50,000 అమౌంట్ వచ్చే విధంగా బెట్టింగ్ జరిగిందనుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే చివరి 30 సెకండ్స్‌లో అంటే మనకు రిజల్ట్ చూపించబోయే టైంలో రెడ్ ఎవరైతే ఎక్కువ మంది పెట్టున్నారో వాళ్ళని ఓడిస్తారు. అంటే దేనికి రెడ్‌కి ఎక్కువ వచ్చినాయా లేకపోతే గ్రీన్‌కి ఎక్కువ వచ్చినాయా అన్నదే ఆ యొక్క గేమ్ డిజైన్ చేసిన వ్యక్తులు ఇంటర్నల్‌గా పరిశీలించి ఎవరైతే ఎక్కువ మొత్తం వచ్చిందో అంటే ఎక్కువ మంది ఏ రంగు మీద అయితే బెట్టింగ్ చేస్తున్నారో ఆ ఎక్కువ మంది పర్సంటేజ్‌ని ఓడిస్తారు. ఆటోమేటిక్‌గా రెండో కలర్ ఏదైతే తక్కువ బెట్టింగ్ జరిగింది ఏదైతే ఉంటుందో ఇది గెలిపిస్తారు. ఇప్పుడు వాళ్ళకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 30,00,000 రెడ్ మీద ఓడించడం ద్వారా వాళ్ళకి ఆదాయం వస్తే, గ్రీన్ మీద రూ. 10,00,000 గెలిపించడం ద్వారా వదులుకోవాల్సి వస్తే, రిమైనింగ్ రూ. 20,00,000 ఆ గేమ్ డిజైన్ చేసిన వ్యక్తికి ఆదాయం కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ గెలిచిన వ్యక్తి డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే కనుక 10% కమిషన్ ఛార్జ్ అని చెప్పేసి వసూలు చేయడంతో పాటుగా ఎడిషనల్గా కూడా అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి. రీఛార్జ్ చేసిన అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే కూడా అక్కడ అమౌంట్ కట్ అవుతుంది. అంటే పూర్తి స్థాయిలో ఈ కలర్ ప్రిడిక్షన్ గేమ్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా చాలామంది డబ్బు పోగొట్టుకుంటూ యూత్ ఉంటూ ఉన్నారు. అంతేకాదు రిఫరల్ లింక్స్ అని చెప్పేసి ఈ లింకుని మీరు సర్క్యులేట్ చేస్తే కనుక ఎవరినైనా జాయిన్ చేసి వాళ్ళ చేత రీఛార్జ్ చేయిస్తే కనుక ఆటోమేటిక్గా మీకు ఇంత అమౌంట్ వస్తుందని చెప్పేసి చెబుతూ ఉంటారు. సో 20 మందినో 50 మందినో ఎలాగా చేస్తే కనుక మీకు ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి చెబుతారు. ఒక 20 మందిని మీరు సర్క్యులేట్ చేస్తే లింకు వాళ్ళ ద్వారా మీకు రూ. 500 వరకు అమౌంట్ వస్తుందని చెప్పేసి అంటారు. 20 మంది ఏం చేయాలి, ఒక్కొక్కరు 200 చొప్పున రీఛార్జ్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ₹4,000 వరకు అనేది ఆ కంపెనీకి వస్తుంది. దాంట్లో రూ. 500 ఈ పర్టికులర్ సంస్థ ఎవరైతే కనుక రిఫర్ చేశారో వాళ్ళకి ఇస్తుంది. ఒక సాధారణమైన వ్యక్తి ఏమనుకుంటాడు, 20 మంది నా ఫ్రెండ్స్ని జాయిన్ చేయడం ద్వారా నాకు రూ. 500 డబ్బులు వచ్చింది కాబట్టి నేను లాభపడ్డాను అనుకుంటాడు. వాస్తవంగా అక్కడ లాభపడేది ఆ 20 మంది ద్వారా డబ్బులు వచ్చేసి వాళ్ళని మోసం చేయడం ద్వారా ఆ కంపెనీ అనేది లాభపడుతూ ఉంటుంది. సో పూర్తిగా యువత యొక్క బలహీనతలను పాకెట్ మనీ కోసం ఇలాంటి వాటి కోసం యూత్ యొక్క బలహీనతను ఆసరాగా చేసుకుని ఇలాంటి గేమ్స్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఇలాంటి లింక్స్ ఏదైనా సర్క్యులేట్ అయినా కూడా ఇదంతా ఫెయిర్గా జరగదు. ఇంకొకటి ఈ అప్లికేషన్స్ గూగుల్ ప్లే స్టోర్లో లభించవు. వీటిని సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సైడ్ లోడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మీ ఫోన్లో ఉండే సెన్సిటివ్ కంటెంట్ అంతా కూడా ప్రమాదంలో పడుతుంది. ఆల్మోస్ట్ మాల్వేర్ అనేది నేను వ్యక్తిగతంగా పరిశీలించినప్పుడు మాల్వేర్ అనేది ఉండటం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ ఇలాంటి గ్రూప్స్లో కూడా ఈ రెఫరల్ లింక్స్ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. టెలిగ్రామ్లో ప్రాబబిలిటీ అనేది నెక్స్ట్ ఏ కలర్ గెలుస్తుంది అన్నది స్టార్టింగ్లో వీళ్ళు ఒక ప్రిడిక్షన్ ఇస్తారు. 7:3 రేషియోలో అదే ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గెలిచే అవకాశాలు, మీకు డబ్బులు వచ్చే అవకాశాలు స్టార్టింగ్లో టెలిగ్రామ్లో సూచనలు ఫాలో అయితే బెటర్గా ఉంటాయి.
సో మీరేమనుకుంటారు, నాకు డబ్బులు వస్తున్నాయి కదా, టెలిగ్రామ్లో ప్రిడిక్షన్స్ వాళ్ళు చెప్పారు, నేను ఫాలో అవుతున్నాను కాబట్టి డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి అన్నట్లుగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎప్పుడైతే మీరు ఇంకొకళ్ళనే రిఫరల్ లింకుల ద్వారా జాయిన్ చేస్తారో అప్పటి నుంచి మీకు వచ్చే అమౌంట్ అనేది తగ్గిపోతుంది. అప్పటి నుంచి పూర్తిగా మీరు మీ మీద దృష్టి అనేది తగ్గించేసేస్తారు. ప్లస్ మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మొత్తం కూడా ఆ రేషియో అనేది తగ్గిపోతుంది. మొదట్లో 7:3 వచ్చేది కాస్త ఆ తర్వాత 1:9 కావచ్చు, 2:9. అంటే మీకు రెండు పాసిబిలిటీస్, రెండు అనేది విన్ అవుతారు, 8 అనేది ఫెయిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ప్రిడిక్షన్స్ విషయంలో. ఇలా ఎన్నో రకాల గ్యాంబ్లింగ్ అనేది జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి గ్యాంబ్లింగ్ సైట్స్ని, అప్లికేషన్స్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఇలా సైడ్ లోడింగ్ చేసుకోవడం ద్వారా చాలామంది యువత ఇన్స్టాల్ చేసుకొని ప్రమాదంలో పడుతూ ఉన్నారు. సో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.